175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు ఏ అభ్యర్థిని పెట్టినా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట టికెట్ విషయంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ అప్పగించిన పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నానని, భవిష్యత్తులో ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 75 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహం చేసే దానికోసం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏ అభ్యర్థిని పార్లమెంటుకి పెట్టినా, ఏ అభ్యర్థిని అసెంబ్లీకి పెట్టినా కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మన అభ్యర్థిని విజయానికి కృషి చేస్తాం. మాగంటి టికెట్ ఇవ్వమని చెప్పడానికి మనం ఎవరు, టికెట్ ఇవ్వద్దని చెప్పడానికి మనం ఎవరు? ముఖ్యమంత్రి గారు ఎవరికి గెలుపు అవసరాలు బాగున్నాయి, ఎవరికి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. నేను 2014 నుంచి 19గా ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు నన్ను పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటూ కూడా 2019 వరకు పనిచేశాను. కనుక అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే, టీటీడీ చైర్మన్గా కానివ్వండి, పార్టీ బాధ్యతలు కానివ్వండి, ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకొని ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేసేదానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒంగోలు ఎంపీగా నిలబెట్టడానికి మాత్రం నేను లోగన్ అడిగినప్పుడే చెప్పాను. కంటిన్యూగా 2019లో కూడా నిలబడి ఉంటే కంటిన్యూ అయితే బాగుండేదండి. గ్యాప్ వచ్చినాక ప్రజలకు మనం సమాధానం చెప్పలేము. అందుకని ఎంపీగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను నిలబడినా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా